ఓకే. సో, కానీ సార్ అప్పటి ఆడియన్స్‌కి, ఇప్పుడు ఆడియన్స్‌కి మీకు కన్విన్స్ చేయడం ఈజీ అనిపిస్తదా? ఛాలెంజింగ్‌గా అనిపిస్తదా? మారారనిపిస్తదా? See, one lucky thing I feel is అప్పుడైనా, ఇప్పుడైనా ఐ థింక్ అప్పుడు నన్ను ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. సో, అప్పుడు మాకు ఇంత సోషల్ మీడియా ఈ అవేర్‌నెస్ ఇయన్నీ లేవు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, ట్విట్టర్ గానివ్వండి, ఫేస్‌బుక్ గానివ్వండి, ఇప్పుడు జనరేషన్ నాకు మేబీ దేస్ టీవీలో రిలీజ్‌లు అన్నీ ఉంటాయి కదా! టెలికాస్ట్‌లు అండ్ అయ్యి. ఓటీటీలో మేబీ చూసుంటారేమో సినిమాలు. సో, అండ్ 90s కిడ్స్‌కి నేను హీరో అనుకుంటా. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే మెసేజ్‌లు అయన్నీ. ఆనందం సాంగ్స్ అసలు రోజుకి నాకు చాలామంది ట్యాగ్ చేస్తారు. ఎవరైనా ఎప్పుడైనా సాంగ్ అది. సో, మీరు ఎప్పుడు అందరూ అడిగేది ఒకటే, మీరు మళ్ళీ ఎందుకు సినిమాలు చేయట్లేదనే ఇప్పుడు దాకా అడుగుతారు కానీ, నువ్వు రాలేదా బాబు, నువ్వు రావద్దని నన్ను ఎవరు అనలేదు ఇప్పుడు దాకా. సో ఐ ఫీల్ లక్కీ దట్ ఆడియన్స్ లైక్ మీ. సో డెఫినెట్లీ మనం మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి స్క్రిప్ట్స్ వాళ్ళకి నచ్చితే డెఫినెట్లీ దే విల్ ఎంకరేజ్ అండి. ఇప్పుడున్న జనరేషన్ కూడా దే విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్. ఓకే. సో సార్ అలాగే చూస్తాను బాగానే ఉన్నాను కదా, అంటే సార్ నాకు అర్థం మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎందుకు సార్, ఎందుకు ఆ క్వశ్చన్ ఎందుకు? మీరు అడిగారు కదా ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఇంప్రెస్ చేస్తారని. అంటే స్టోరీ పరంగా ఎలా కన్విన్స్ చేయొచ్చు అని. నేను మీ లుక్స్ పరంగా అసలు అడగలేదు. నేను ఇందాక అడిగింది కూడా మిమ్మల్ని అదే, మీ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారా, దానికి మీరు తప్పేశారా, చెప్పలేదు సరిగ్గా మీరు. ఫిట్నెస్ అనేది ఇంకా అది నాకు అలవాటు అయిపోయింది. సినిమాలు ఉన్నా లేకపోయినా ఇట్స్ పార్ట్ ఆఫ్ మై డైలీ రొటీన్. నాకు ఏమన్నా వర్క్లో ఇట్లా ఉండి ఏమన్నా మిస్ అవుతే కానీ, బట్ అదర్వైజ్ నేను ఈవినింగ్ జిమ్కి వెళ్ళిపోతే మిస్ సంథింగ్ ఏదో నాకు ఒకసారి పూట భోజనం చేయకపోతే ఎట్లా అనిపించింది, ఆకలి అట్లా అనిపించింది అనమాట. ఓకే. సో అది ఇంకా ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది అది ఇంకంతే. మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే నేను అన్నయ్య సినిమాలో చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. లక్కీ దట్ అంటే ఐ హ్యాడ్ సమ్ కాన్ఫిడెన్స్. అంటే నాకు అప్పుడు అంత పెద్ద అవకాశం వచ్చిందంటే అది కేవలం పైన దేవుడి దయ. సో నాకు మళ్ళీ ఆయన ఛాన్స్ ఇస్తాడని ఒక నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతోనే నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. సో చూద్దాం.